వాళ్ళ భార్యకు డైవర్స్ ఇవ్వడు, ఆమె వాళ్ళ భర్తకు డైవర్స్ ఇవ్వదు. ఇద్దరు కలిసి వీడియోలు చేసి ఆ వీడియో మేడం ఒక్క నిమిషం మేడం, ఒకటే నిమిషం. ఆవిడది లీగల్ గా అయిపోయింది, అది వేరే విషయం. సరే అది ఒక్కటే మనకి ఎగ్జాంపుల్ కాదు కదా, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక డ్రగ్స్ అంటున్నారు, డ్రగ్స్ దాని వల్ల ఏదైతే ఆవిడ నిజంగా అంటే డ్రగ్స్ కు అలవాటు పడలేదేమో, ఇదంతా కేవలము ఆరోపణలు మాత్రమే అనే ఒక కన్క్లూజన్ ఆవిడ మీద ఒక అభిప్రాయం అయితే మారిపోయింది కదా. అలాంటి పాయింట్ ఇప్పుడు నేను ఆవిడ సెలక్షన్ సపోర్ట్ చేస్తున్నాను, లోపల ఆవిడ బిహేవియర్ సపోర్ట్ చేస్తాను. ఆవిడ చాలా చిన్న చూపు చూస్తూ ఇటువంటి దాన్ని మనం ఖచ్చితంగా తప్పు పడతాను. పెద్ద పెద్ద గొంతులు వేసుకుని ఇంతమంది చూస్తారు, ఆ మార్పుల వల్ల కొందరు ప్రభావితం. నేనైనా అడిగేది అదే, అలాంటి వాళ్ళని తీసుకోవడం తప్పంటున్నారా, లోపల వాళ్ళ బిహేవియర్ తప్పే తీసుకోవడం. సరే తీసుకున్నారు. నాకు ఈ సంవత్సరం ఉన్న కేటగిరీలో అందరిలోకి నేను అబ్జెక్షన్ కనుక చేయాలి అనుకుంటే ఎవరు సరే ఈవిడే వీళ్ళ పర్సనల్ లైఫ్, ఎవరైనా సరే దాన్ని టాలరేషన్ నేర్చుకోవాలి. మనం వాళ్ళని గౌరవంగానే చూడడం అనేది సమాజంలో నేర్చుకోవాల్సిన పని. వాళ్ళు రిలేషన్ లో ఉన్నారా ఏమైనా వాళ్ళ పర్సనల్. సో ఆవిడ సంగతి పక్కన పెడితే రమ్య కూడా నేను ఎక్కడ ఏ కోణంలో సపోర్ట్ చేస్తాను, అది వాళ్ళ అక్క చేసిన పని, ఆవిడ కాదు. ఆవిడ ఒక గ్లామర్ కోణంలోనే తీసుకున్నారు, బట్ వాళ్ళ అక్క చేసిన పని వల్ల సడన్ గా న్యూస్ లోకి వచ్చి ఆ రకంగా వచ్చింది. అక్కని తీసుకోలేదు, చూడండి మీరు గమనించండి. ఏంటంటే వాళ్ళ అక్కనే తీసుకున్నారు. చెప్తాను శేఖర్ గారు, ఒకవేళ అక్కని తీసుకున్నా, చెల్లిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా బూతులు తిట్టిందంటే అదొక యాంగిల్. ఆ సందర్భంలో అది జరిగింది. అంత మాత్రాన ఆవిడ పొద్దులేస్తే బూతులు ఎదుగుతుంది, అదే ఆవిడ బూతులు మాట్లాడే వాళ్ళని మీరు తీసుకోవడం అనేది నేను ఏ రకంగా సమర్థించాను. బూతులు మాట్లాడితే తప్పు వాళ్ళు. దట్స్ ఎ బిగ్ నో ఫర్ మీ. ఇప్పుడు రమ్య కనుక బూతులు మాట్లాడుంటే ఐఎమ్ క్లియర్లీ అపోజింగ్. రమ్య షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు బిగ్ బాస్. ఓకే, నెక్స్ట్ చిన్న క్వశ్చన్ మేడం, పబ్లిక్ వేదిక పైన బూతులు ఎట్లా మాట్లాడుతుంది? ఇది కాదు మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఒక మలయాళం వాడు వస్తాడు, ఒక తమిళ వాడు వస్తాడు, మన దగ్గర మనుషులు లేరా? ఇదే నాకు మెయిన్ ప్రాబ్లం. అది కూడా మీరు యాంకర్ గా ఎక్స్పీరియన్స్, మీరు వేరే ఛానల్ అప్లై చేసుకున్నారు, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మిమ్మల్ని తీసుకోవడం లేదు. బిగ్ బాస్ లో తమిళ్లో చేశారండి, వీటికి 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి, కన్నడలో చేశారండి. సో అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఆడుకొని, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఆడుకొని, ఇక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు రారా? అన్నిటికంటే జోక్ ఏంటంటే అస్సలు తెలుగు రాని వాళ్ళని తీసుకొని వీళ్ళకి తెలుగు నేర్పించే బాధ్యత మీదే అని ఒకటి ఇచ్చే టాస్క్ ఇచ్చారా? తెలుగు వాళ్ళు ఎవరు లేరా అనేది అక్కడ నాకు బాధ. ఇంకొకటి సెలక్షన్ లో నాకు మెయిన్ గా ప్రాబ్లం అనిపించింది, సృష్టి వర్మ చాలా క్లియర్ కట్ గా ఆవిడ గాంధీ మహాత్ముడిని బాస్టర్డ్ అనే వర్డ్ మాట్లాడి ఆవిడని ఎలా లోపలికి దీంట్లో నిందితుడు లేకపోతే ఇది. ఇప్పుడు ఈవిడ డ్రగ్స్ కోలో ఉంది, ఆవిడ నిందితురాలు, నిర్దోషిగా బయటకు వచ్చింది. బట్ ఇది రైట్ రాయల్ గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్, అందరికీ తెలిసిన పోస్ట్. హౌ డిడ్ దే టేక్ హర్? సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది మేడం? సరే నాగార్జున గారు ఇంత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు, సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది? ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇప్పుడు అలెక్య చీటిల్ పిక్కిలమి ఎవరైనా అడిగితే ఆమెను ఏమని చెప్పిస్తారు? అరే ఒక వాట్సాప్ లో రికార్డింగ్ వచ్చింది, శేఖర్ భాష అంటే ఒక ఆర్జే, ఒక ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈమె ఎవరైనా కంటెస్టెంట్ నాలా అంటే ఎప్పుడు తెలియన్నాడు అన్న ఈమె ఎవరైనా అంటారు. పికిల్స్ ఆహారం ఎంత బాగుందో అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ఆహారం ఎంత బాగుందో అనుకోవాలనే కోణంలో ఆవిడ. సార్ ఒక్కటే సార్, అది గ్లామరస్ కోణంలో ఆవిడ తీసుకున్నారు. గ్లామరస్ ఉండదండి, చూస్తే గ్లామరస్ కనిపిస్తారు ఎవరికి. ఒక్కటి సార్, మనం నిన్న మొన్న కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ప్రభావితం అనేది ఎట్లా ప్రభావితం అవుతారు? మీ టీవీలు మీరు బంద్ పెట్టుకోరి, మీ పిల్లలు ఎట్లా. ఇప్పుడు శక్తిమాన్ నిన్న కూడా కావట్లేదు కదా అంతకంటే దరిద్రమైన. అవును మేడం, నేను ఇదే చెప్తాను. ఓటీటీలో సగటు మనిషి వెళ్ళలేడు. ఓపెన్. అది మాకు అది ప్రాబ్లం. రేపు ఇట్లాంటి పని చేసి దాంట్లోకి వెళ్ళడానికి మాకు అది ప్రాబ్లం అవుతాడేమో అనేది ఒక మనం చూడలేం కదా మేడం. సినిమాలలో కూడా సెన్సార్ ఎంత కట్ చేసినప్పటికి కూడా అశ్లీలత లేకపోతే కొన్ని చూడరానటువంటి సంఘటనలు వస్తున్నాయి. కానీ అది ఓటీటీలో వచ్చినప్పటికీ ఓటీటీని యాక్సెస్ చేయాలా లేదా అన్నది అది మా దగ్గర ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్స్ నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతాను. కానీ యూట్యూబ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి? నేను మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నదాన్ని నేను ఎట్లా కంట్రోల్ చేయాలి?
అండ్ ఇంకోటి మీరు ఎఫెక్ట్ పడదు మీ పిల్లల్ని మీరు కట్టబట్టు చాలా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మేడం. ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రోజు దాకా 1,80,00,000 మంది స్పందించారు. 1,50,00,000 మంది బిగ్ బాస్ బ్యాన్ చేయమని. 1,50,00,000 మంది ఆ షో చూస్తలేరంటారా? ఎవరంటారు? ఏమైనా చూస్తున్నారు మేడం. టీఆర్పీ రేటింగ్ అందుకే ఉన్నది కదా. చూస్తున్నారు, ఎవరు రియాక్ట్ అవుతలేరు, మేము అవుతున్నాం. నేను అంటున్నాను, ఆ చూడటం ఆపేస్తే రేటింగ్స్ రాకపోతే, ఆ వ్యూవర్షిప్ లేకపోతే షో నిర్వాహకులు ఇందాక కరాటే కళ్యాణి గారు అన్నట్టు ఆపేస్తారు. చూడకపోతే షోనే ఆపేస్తారు. అందుకే మార్పు ఎక్కడ రావాలి అని వాళ్ళ దగ్గర తీసేవాళ్ళ లేదు మేడం. విజిత గారు ఇది అసలు క్లారిటీ అయిపోవాలి. ఇది ఈ పోరాటం ఏదైతే నడుస్తుందో విజిత గారి గురించో, శ్రీనివాస్ గురించో, రవీందర్ గురించో, అన్న గురించో కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యంగర్ జనరేషన్ మీకు నాకు మనం ఏది తప్పు ఏది కరెక్ట్ అని డిసైడ్ చేసుకునేటువంటి స్తోమత శక్తి మనకు ఉంది. మేము మాట్లాడేది యంగర్ జనరేషన్ గురించి. మనకి ఏది తప్పు ఏది కరెక్ట్ కాదు, ఎక్కడైతే మోటివేట్ అవుతాడో. శక్తిమాన్ లాంటి సీరియల్ చూసి బిల్డింగులు దుంకి చాలా మంది పిల్లలు చచ్చిపోయారు మేడం కదా. మోటివేట్ అయిందా లేదా? అదే అండి, శక్తిమాన్ సీరియల్ ఏం బ్యాడ్ కాదుగా, దాన్ని బాగా మోటివేట్ అయ్యారు కదా. అదే అండి, బ్యాన్ చేశారు. మరి ఆ తల్లిదండ్రులకు మనం ఏం చెప్తాం? ఇప్పుడు రేపు పొద్దుగాల బిగ్ బాస్ షో చూసేసి ఖరాబ్ అవుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు మనం ఏ రకంగా ఇది చేస్తాము? మాట చెప్తాను. ఇప్పుడు సినిమా చూసి వచ్చి పవన్ కళ్యాణ్ ఆ గోడను కొడితే పగిలిపోయింది అని చెప్పి నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తెలిసి వాడు గోడను కొట్టి చీర కొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంత వయసు వచ్చిన తర్వాత 18 ఆ టైంలో వచ్చిన తర్వాత అరే గోడను కొడితే మనకే దెబ్బ తగులుతారా అని చెప్పి కామ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కానీ బిగ్ బాస్ షో ఏంటంటే వాళ్ళు చేసినట్టు మనం కూడా వెళ్ళచ్చు. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరో కొడితే అనేది అబద్ధం అక్కడ, కానీ ఇక్కడ హీరో చేసినట్టు మనం కూడా చేయొచ్చు. ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళి వాడి ప్లేస్ లో రేపు నేను ఉండొచ్చు. దిస్ ఇస్ రియాలిటీ. ప్రతి ఒక్కడికి ఉన్న ఆ కోరిక ఇవాళ బిగ్ బాస్ అంత హిట్ అవ్వడానికి కారణం సింపుల్. ప్రతి ఒక్కరు దానికి తోడు ఈసారి కామన్ మ్యాన్ కూడా తీసుకున్న ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు అబ్బా అని చెప్పి వచ్చారు. తర్వాత ఏంట్రా ఈ కామనర్స్ ఇంత ఎవర్రా స్టేజ్కి వెళ్ళారు. సో బట్ ఏదైనా ఇదేదో నాకు చేయికి పుండు అయితే మొత్తం చేయి నరికేసుకోవడం కాదు. ఏదైతే మీకు అబ్జెక్షనబుల్ గా ఉందో అంతవరకు మనం అబ్జెక్షన్ రైజ్ చేస్తే సార్ ట్రీట్మెంట్ అయితే జరగాలి సార్. నరికేసుకునే దాకా రాకముందే ట్రీట్మెంట్ జరగాలని మేము అంటున్నాం. పెట్టినంత మాత్రం దాన్ని బ్యాన్ చేయాలో చేస్తారనో కాదు, వాళ్ళలో ఒక మార్పు రావాలి. వీళ్ళు ఒక 20 మంది వేస్తే 2 లక్షల మంది 3 లక్షలు 10 లక్షల మంది చూస్తారు. 20 మంది వల్ల 10 లక్షల మంది కాలేజెస్ లో ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్తుంటారు కదా. చాలా మందికి 10th క్లాస్ లో టాప్ ర్యాంకర్స్ కి వీళ్ళు ఫ్రీగా తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి మళ్ళీ ర్యాంకులు రావడం పెద్ద ఎంత కాదు. ఏవో చదువుకుని వాడు 40% వాడిని తీసుకుని నువ్వు ర్యాంక్ తెప్పించు, అది కదా గొప్పతనం మీరు అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిన వాళ్ళు లేకపోతే ఏదో రకంగా పాపులర్ అయిన వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టుకుని రేటింగ్లు ఇచ్చుకోవడం ఏం గొప్ప విషయం? నార్మల్ పీపుల్ తీసుకురా నిజంగా తీసుకొచ్చి వాళ్ళ చేత ఫస్ట్ కామనర్ అప్పట్లో సీజన్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ నూతన ఆయన్ని తీసుకొచ్చారు. ఎంతమంది యాక్సెప్ట్ చేశారు ఆయన్ని? ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? మా పక్క పొంటి ఊరు పల్లె ఏమది పల్లవి ప్రశాంత్ వీళ్ళ అడ్రస్ లేకుండా పోయిందా? ఏడున్నాడు? మీ బిగ్ బాస్ షోలకు వచ్చేసి మరి ఏడే హీరో అయ్యిండు, ఆయన ఏడా నటిస్తుండే ఇప్పుడు అంటే మేము అడగాలి. సెలబ్రిటీ హోదా అయితే వచ్చింది పల్లవి ప్రశాంత్, అది వేరే విషయం. మేడం దాని వెనక ఎంత కాంట్రవర్సీ జరిగిందో అది కూడా మనం గమనించాలి. నువ్వు ఇప్పుడు అట్లా కాదు, ఓ రైతు బిడ్డగా చెప్పుకొని వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ నిజంగా మేము రెస్పెక్ట్ చేస్తాము. నువ్వు బయటకు వచ్చి నువ్వు చేసిన శాస్త్రం ఏంటి? నువ్వు శాస్త్రం ఏంది? నువ్వు వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఏం నేర్చుకొని వచ్చి నువ్వు బయటకు వాళ్ళకి వెళ్ళి నేను అదే అన్న కామనర్స్ తీసుకొని వాళ్ళని సెలబ్రిటీలు చేయండి అంటే అలా కామనర్స్ తీసుకొస్తే ఎంతమంది చూస్తున్నారు రేపు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అని. ఇదే పల్లవి ప్రశాంత్ ని కామనర్ గా తీసుకొచ్చారు. గొడవ జరిగింది కదా ఆ రోజు సెలబ్రేషన్స్ లో, అద్దాల వాళ్ళకు బాగా ట్రాఫిక్ జామ్, నానా కేసు అయింది, పెద్ద అసలు విషయం ఏంటంటే ఆయన గెలుచుకున్న అమౌంట్ తో ఏం చేస్తామంటే చాలా మంది రైతులకు హెల్ప్ చేస్తాను ఏమైంది సార్? బయటకు వచ్చిన తర్వాత ఒక రైతుకు కూడా హెల్ప్ చేయలేదు, పైగా కనీసం ఎవరిని కలిసి మాట్లాడింది లేదు అనేది అలా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. రైట్ ఎనీవే, సో ఏదైనా కూడా రవీందర్ రెడ్డి గారు అండ్ శ్రీను గారు మీరిద్దరు కూడా పిటిషన్ వేశారు అండ్ కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆయన ఇలాంటివి ఇప్పుడేం కొత్త కాదు, చాలా మంది గతంలో వేశారు. ఇందాక నుంచి మనం అనుకున్నట్టు నారాయణ గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన కూడా షో కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీని మీద ఇంకా ఎలా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? మేడం మేము గతంలో గురించి చెప్తాం. గతంలో లాగా మేము కాదు, మేము దీన్ని ఏదన్నా ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. 100% ఫుల్ స్టాప్ పెడతాము. వాళ్ళలో మార్పు చేయడమా లేకపోతే ఇది బ్యాన్ చేయడమా ఏదైనా ఒక మార్పు అయితే తెస్తాం.
కొందరు జీవితాలు అయితే కాపాడుతామనే నమ్మకం మా పైన ఉంది. 100% దీని మీద కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. నాకు తెలిసి రేపు పొద్దున SHO గారు పిలుస్తారు కాల్ వచ్చింది ఇంతకు ముందే. లేకపోతే హైకోర్టుకి వెళ్తాం. దీని మీద ప్రజా సంఘాలు మధ్యాహ్నం కూడా ఒక మహిళా సంఘాలు ఫోన్ చేశారు, అన్న మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వస్తాము, మీరు ముట్టడిస్తారని నేను ఒక వీడియోలో చెప్పినండి. మేము వస్తాం, ముట్టడిస్తామని చెప్పారు. మేము ఒక ఫెస్టివల్ తర్వాత ఒక డేట్ పెట్టుకుంటాము, అనౌన్స్ చేసే నార్మల్ గా శాంతియుతంగా ముట్టిస్తాం. ఏదో రాళ్ళేసుడు కట్టెలతో కొట్టుడు చేయాల్సిన పని మాకు అవసరమే లేదు. శాంతియుతంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం. దీని మీద ఏదైనా కొందరు భవిష్యత్తు అయితే కాపాడుతామనే నమ్మకం మా పైన. ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, దానికి పర్యావరణానికి సంబంధించి ఏదో రూల్స్ ని వైలేట్ చేశారని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా షో నిర్వాహకులు పట్టించుకోకపోతే డైరెక్ట్ గా వెళ్ళారు. బ్యాక్ డోర్ ఎంట్రీ ఏదో పెట్టిరు, అందులోకి పోయి మా గారు ప్రజాపాలన కూడా అలాంటి అందరినీ పంపించేశారు. 4 రోజులు గాలి పొల్యూషన్ చూస్తున్నారు, పొల్యూషన్ ఆపండి అంటున్నారు వీళ్ళు. అదే అంటున్నాను. కొన్ని రోజులు ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది ఇవి జరుగుతున్నాయి. లేదు మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, ఈ బిగ్ బాస్ షో ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే నార్త్ లో హిందీలో జరుగుతుందా, కర్ణాటకలో కన్నడ, లేదు అదే మేడం నేను అనేది అదే. ఇప్పుడు అటు నార్త్ లో జరిగినా మేము ఏమంటున్నాం అంటే నార్త్ లో జరిగినా సౌత్ లో జరిగినా ఇప్పుడు అంతెందుకు మేడం, మొన్న తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అనుబంధ సంస్థ అయినటువంటి టీవీకే పార్టీ ఆయన వేలుమురుగన్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాడు. ఈ దరిద్రం షో మన తమిళనాడులో అవసరం లేదంటున్నాడు. ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నాడు. విజయ్ సేతుపతి అక్కడ ఓట్ చేస్తున్నట్టున్నాడు, మేము రానియమని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి అక్కడ. మేము కూడా ఏమంటున్నామంటే ఇప్పుడు ఇంత ఉద్యమం నడుస్తుంది అంటే మీరు ఒక్కటి మేడం, ఇప్పుడు బిగ్ బాస్ షో ఆగుతుందా ఆగదా, లేకపోతే వాళ్ళు సవరించుకుంటారా, లేకపోతే దాన్ని ఏమన్నా రెక్టిఫికేషన్ చేసుకుంటారా అనేది ఒక ఇది ఉంది మేడం. ఇప్పుడు 24 గంటల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని మీడియా ఛానల్ చెప్తున్నాయి, కోట్లాది మంది మీకు దీన్ని నిలిపేయాలంటారు. ప్రమోటర్స్ కి సరే అండి, నాగార్జున గారు వేదిక ముందుకు వచ్చి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఆ ప్రమోటర్స్ ఎవరన్నా మినిమం ఒక అడ్రస్ చేసి ఎస్ మేము దీన్ని ప్రక్షాళన చేసుకుంటాము, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక్కటి అట్లీస్ట్ ఆ పోలీస్ స్టేషన్లను ఒక మీడియాలో మీరు షో కంటిన్యూ చేయాలి. మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, స్టార్ మా అనేది చిన్న కంపెనీ కాదు, నాగార్జున అనేది ఆయన చిన్న అయినా కాదు. నిజంగా వాస్తవంగా సామాన్యులుగా మేము కొట్లాడుతున్నాం, మేము ఒక అడుగు ముంగట్టుకేసినాం. మీరు మాకు సమాధానం చెప్పకండి, ప్రజలకు చెప్పండి, రండి మీరు ముంగట్టుకొచ్చి